హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ముందుగా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. ప్రతిసారి డీమార్ట్ వీడియో ఎక్కువ లెంత్ అయిపోయి ఓన్లీ డీమార్ట్ అంటే డీమార్ట్ షాపింగ్ ని చూపిస్తున్నాను కదా. ఈసారి అయితే డీమార్ట్ షాపింగ్ అయితే చూపించట్లేదు. రోడ్లు అయితే వెళ్తున్నప్పుడు చాలా మారిపోయినాయి అనమాట. 2 months అయింది మేము వెళ్ళి, కానీ అప్పుడే ఇట్లా మారిపోయినాయి, చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఇంకా షాపింగ్ అయితే చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఎందుకు డీమార్ట్ షాపింగ్ చూపించట్లేదంటే నా ఆల్రెడీ 2 times అయితే వీడియో తీశాను, అందుకే చూపించట్లేదు అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఏ సామాన్లు తెచ్చాము ఏమని చెప్పేసి వీడియో అయితే పూర్తిగా చూడండి, తప్పకుండా స్కిప్ చేయొద్దు. బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి వచ్చిన వీడియో పెట్టడం లేదనమాట, ఎందుకంటే ఆల్రెడీ 2 videos అయితే చేసేసాను. అందుకే ఒకేసారి ఏమేమి తెచ్చామో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఈ మిక్చర్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది ఇంట్లో వాళ్ళందరూ అనమాట ఈ మిక్చరీ. నెక్స్ట్ వచ్చేసి బెల్లం అనమాట. సౌండ్ చేయకు నాన్న. నెక్స్ట్ ఇది వచ్చేసి గోధుమ పిండి. ఎక్కువ గోధుమ రాత్రిపూట చపాతీలు పూరీలు చేస్తాం కదా, అందుకని చెప్పి గోధుమ పిండి ఎక్కువ తీసుకున్నా. ఇది వచ్చేసి జీలకర్ర విడిగా ఉందన్నమాట, ప్యాకెట్లు లేవు, విడిగా అయితే ఉంది, అందుకే తీసుకొచ్చాను. 100 grams వచ్చి 35 రూపాయలు. బయట ఎంత ఉందో తెలియదు మరి. ఇవి వచ్చేసి ధనియాలు 500 grams అనమాట. ఇవి ఇది వచ్చేసి శనగపిండి అనమాట. ఎక్కువ బజ్జీలా వేసుకుంటాం కాబట్టి శనగపిండి. అండ్ పిండిలే చూడండి ఎన్ని ఉన్నాయో, ఏం తెచ్చాము పిండ్లు పప్పులు అనమాట. ఇది వచ్చి రవ్వ కేజీ తీసుకొచ్చాము. ఎప్పుడైనా కేసరి తీసుకోవాలనిపించి తెచ్చాను అనమాట. 900 grams. నేను 1/2 kg తీసుకుందాం అనుకున్నాను. అంటే డిమార్ట్లో కొంచెం మోసాలు జరుగుతాయి, ఎందుకు చెప్పనా, కొంచెం అంటే మామూలుగా కేజీది మనకు తెలిసినట్టు ఉంటే అట్లా వేసుకునేవాళ్ళమి. ఎంత అనేది తెలియకుండా వేసుకుంటాం కాబట్టి అట్లా కేజీ. అండ్ ఇక్కడ వచ్చేసి పెసరపప్పు అనమాట. 900 grams అయితే తీసుకొచ్చాము. అండ్ నెక్స్ట్ కందిపప్పు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ పప్పులే చేస్తాం కాబట్టి, పప్పు పులుసులు సాంబార్లు ఎక్కువ చేస్తాం కాబట్టి కందిపప్పు తీసుకొచ్చాను. క్వాలిటీతే తీసుకొచ్చాను, ఎందుకంటే కొన్ని ఉడకతాయి కొన్ని ఉడకవు అనమాట. అందుకే ఒక 170 rupees అనమాట ఇది కేజీ. నేను వచ్చి 1 kg 800 grams అయితే తీసుకొచ్చాను. ఇవి వచ్చి బాస్మతి రైస్ కేజీన్నర తీసుకున్నాను అనమాట. ఇది కేజీ వచ్చేసి 95 rupees ఎంత అనమాట. 95 rupees ఉన్నాయి, 102 rupees ఉన్నాయి. నేను 95 rupees తీసుకొచ్చా. ఇది దాల్పప్పు లేదా వేయించిన శనగపప్పు అంటారు కదా, అదనమాట. ఇది చట్నీలోకి బాగుంటుందని చెప్పి తీసుకున్నా. ఇది 600 grams వచ్చింది. ఇట్లా గ్రామ్స్లోనే వాళ్ళకి డబ్బులన్నీ వెళ్ళిపోతాయి అనమాట. మనం 1/2 kg అలా తెచ్చుకుంటాం కదా బయట అయితే, ఇట్లా గ్రామ్స్లో 600 650 grams-లోనే అట్లా డబ్బులు వెళ్ళిపోతాయి వాళ్ళకైతే. ఇంక ఇది వచ్చేసి మంచెనపప్పు కేజీ 300 తీసుకున్నాం. అండ్ ఉద్దిపప్పు కూడా ఎక్కువ తీసుకున్నాం అనమాట. 2 kg తీసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ ఇడ్లీలు వడలా వేసుకుంటాం కాబట్టి ఇదే ఎక్కువ తీసుకున్నాము. ఇదొకటి చక్కెర ఇంకా గోధుమ పిండి ఎక్కువ తీసుకున్నాం అనమాట. ఇవి వచ్చి ఉప్పుడు బియ్యం అనమాట. ఎక్కువ ఉప్పుడు బియ్యం బయట నుంచి తెచ్చుకుంటాము, కానీ ప్రస్తుతానికి లేవని చెప్పేసి కొన్నే తీసుకొచ్చాను 1 kg. ఇది చక్కెర టీకి లేనిది అసలు పని అవ్వదు, వీళ్ళకైతే బాగా కావాలి చక్కెర అనమాట. ఇది వచ్చి 2.5 kg తీసుకున్నారు. కేజీ చక్కెర వచ్చేసి 42 rupees. పక్కనే సౌండ్లు చేస్తున్నాడు. అండ్ దిశా కోసం వచ్చేసి ఒక జత అయితే తీసుకున్నా. ఖచ్చితంగా డీమార్ట్కి వెళ్ళి ఒక జత అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఇదిగోండి టీషర్ట్ బ్లూ కలర్కి వెళ్ళిపోతాయి, ఎందుకంటే చిన్న సామాన్లు అనమాట. బై 1 get 1 కింద ఈ సాంబ్రాకుండా తీసుకున్నా. నాకు పైనాపిల్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఆల్రెడీ 2-3 సార్లు అయితే తీసుకున్నాం, అందుకనే పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నా. మేము ఎవరికైనా ట్రై చేయాలంటే పైనాపిల్ ఫ్లేవర్ ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి అంట్లు సబ్బులు, బట్టల సబ్బులు. ఇది కూడా బై 1 get 1 ఫ్రీ.
ఒకటి వచ్చేసి 210 రూపాయలు. దాంతోపాటు ఇది అయితే ఫ్రీ ఇచ్చారు. దీపం డైలీ పెడతారు కాబట్టి అందుకని తీసుకున్నా. అండ్ నా ఫేవరెట్ ఆవకాయ, ఇది చాలా ఇష్టం అనమాట నాకు. 40 రూపీస్. ఇవి వచ్చి మసాలాలు అనమాట. ఇది బయట పీతాంబరం వచ్చేసి 60 రూపాయలు, డిమార్ట్లో వచ్చి 30 రూపాయలు. ఇవి మసాలాలు: సాంబార్ పౌడర్, రసం పౌడర్, ఫిష్ ఫ్రై, బిర్యానీ మసాలా, పసుపు, ఇది వచ్చి ఇడ్లీ సోడా, మిరియాలు, కిస్మిస్, బాదం పప్పు, అండ్ ఇక్కడ ఆవాలు. ఇది బిర్యానీ ఆకు, ఇది వచ్చి 25 రూపీస్, 30 రూపీస్. ఇది లిబ్బము వచ్చేది చలికాలం కాబట్టి తీసుకున్నా, లేకపోతే అసలు వాడినే లిబ్బంలో అవన్నీ. ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే యూజ్ చేస్తాను నేను. ఇది విక్స్ ఈసారి ఎక్స్ట్రా స్ట్రాంగ్ అంట, అది తీసుకున్నాను. ఎప్పుడు విక్స్ వేపర్ తీసుకున్నా, ఇది ఎక్స్ట్రా స్ట్రాంగ్ అంట, అది తీసుకున్నా. ఇది వాష్రూమ్ క్లీనర్ తీసుకున్నాను. ఇంగు కూడా ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి 2 డబ్బాలు తీసేసుకున్నా. అండ్ పౌడర్ డబ్బాలు, ఇది మాకు, ఇది దిష్వా కోసం తీసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది అంటే చల్లగా, ఎక్కువ స్కూల్కి వెళ్తున్నాను కాబట్టి బ్యాక్టీరియా చేరకుండా ఉంటుందంట, అందుకే తీసుకున్నాను. ఇది ఎవరికైనా ఇది మంచిదా కదా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగాలు, ఇది వచ్చి జాపత్రి అంట, గసగసాలు, యాలకులు అండ్ సోంపు. ఇది ఇంటి లిక్విడ్ లైజాలు. ఈసారి టీ పొడి జెమినీ తెచ్చాము, ఎట్లా ఉంటుందో ట్రై చేయడానికి. ఎప్పుడు 3 రోజెస్, రెడ్ లెబుల్, తాజ్మహల్ వాడేసాం. ఈసారి జెమినీ తెచ్చాం అనమాట. అండ్ మేము వాడే సోప్స్ సెంతాలు. ఇవి దిష్వా కోసం వాడుతున్నా మైసూర్ శాండిల్. ఇదొక సోప్ది. ఎక్కువ నాకు అంట్లు సోపులు ఉండాలన్నమాట, అందుకే ఎక్కువ తెచ్చుకున్నా. మేము వాడే పేస్ట్ డాబర్ పేస్ట్ అనమాట. అండ్ ఎప్పుడైనా చేసుకుని తినడానికి ఇప్పి తీసుకున్నాం. ఈ బాటిల్స్ తీసుకున్నాం అనమాట. బాటిల్స్ మాత్రం బాగా కనబడతాయి అనమాట. ఎప్పుడు అంటే ఇప్పుడు 19 రూపీస్ బాటిల్ కూడా 30 రూపీస్ అట్లా చేస్తారు డిమార్ట్లో. సేమియా పుల్లలు, సాల్ట్లు, టాటా సాల్ట్ అండ్ ఉప్పు, సర్ఫ్ ప్యాకెట్. లాస్ట్లో కంఫర్ట్ కొంచెం లీక్ అయిపోయింది అనమాట, అందుకే లాస్ట్లో చూపిస్తున్నాను. ఇవి నా డిమార్ట్ సామాన్లు. మీకు అందరికీ ఒక క్వశ్చన్ అనమాట, వీటన్నిటికీ ఎంత ఉంటుందో కాన్వర్స్లో కామెంట్ చేయండి. కరెక్ట్గా గెస్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.